మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా 700 ఎస్ఎఫ్టీ అనేది ఇస్తున్నారనమాట. అలాగే బైక్ పార్కింగ్ అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 20 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి. వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ విండో అనేది ఇచ్చారనమాట. చుట్టూ వాల్ కేర్ అనేది కేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట. కబోర్డ్ వర్క్ చేయించారండి. పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. సో దాంట్లో కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. సో చూడొచ్చు, వెంటిలేషన్ పరంగా కూడా మనకి విండోస్ అనేవి ఉన్నాయన్నమాట. దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా వస్తుందండి. మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట. ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి. పక్కనే మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, బెడ్రూమ్ స్పేస్ 6x6 బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట. అలానే స్టెంచిల్ పెయింటింగ్ అనేది వేయించారండి. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట. సో చుట్టూరా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. బాత్రూమ్ స్పేస్లో కూడా మనకి ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఎందుట్లో మనకి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట. సో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట అండి. కబోర్డ్ వర్క్ కూడా చేయించారు, మోడ్యులర్ వర్క్. గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందన్నమాట అండి. సో గ్యాస్ కట్కి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. ఇక్కడ సేఫ్టీగా మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారనమాట అండి. సో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట అండి. గ్యాస్ కట్ పక్కన షింగ్ కూడా ఉంది. అలానే గ్యాస్ కట్కి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బందర్ రోడ్డు బెన్ సర్కిల్ నుంచి సుమారుగా 2 కిలోమీటర్ దూరం వస్తుందండి. యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట. ఎటువంటి మేజర్స్ కూడా లేవన్నమాట అండి. సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట. మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఇది కేవలం 22 లక్షల ఆర్పీ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్ది అనమాట అండి. 22 నుంచి అది 25, 30 దాకా కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. తక్కువ బడ్జెట్లో మనకి బెన్ సర్కిల్ ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో మంచి ఏరియా అనమాట. ప్రాపర్టీ